హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి మన ఛానల్ ఒక బ్రేక్ త్రూనైతే సాధించింది. ఇప్పటివరకు ఈ ఛానల్ స్టాటిస్టిక్స్ పరంగా ఎనాలిసిస్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 20,000 సబ్స్క్రైబర్స్ని ఈరోజు రీచ్ అవ్వటం జరిగింది. సో ఇదైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాలాంటి అతి చిన్న సామాన్యుడిని ఈరోజు ఇంతలా మీరు ఎంకరేజ్ చేసినందుకు నాకైతే కొంత గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో, అదేవిధంగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా బిగ్ బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఎవరైతే నా ఫ్యామిలీ మెంబర్స్, దాని తర్వాత మా వ్యూవర్స్. సో ఆ భగవంతునికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. సో మేజర్గా ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేనేమి అల్లాటప్పగా ఊరికినే వచ్చి ఛానల్ని స్టార్ట్ చేయలేదు. కొంత బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ చేసుకొని, అంటే మన వల్ల అవుతుందా, మనం చేయగలుగుతామా, అసలు మనం వర్తిట్ట కాదా, అంటే ఇప్పుడు యాజ్ ఎ వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇప్పుడు ఒక వీడియో మనకి పాపప్ అయిందంటే ఆటోమేటిక్గా ఆహా ఓహో అని పెట్టేశారని నేను చూడరు కదా. అంటే నేను పర్సనల్గా బిలీవ్ చేసేది ఏంటంటే మనీ కంటే కూడా మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ వ్యక్తికైనా కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకున్నటువంటి 24 అవర్స్ టైంలో డే టైం తీసేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ 10 to 11 అవర్స్ మాత్రమే మనకు మిగులుతుంది. అందులో మళ్ళీ మనం ప్రొడక్టివ్ అవర్స్, నాన్ ప్రొడక్టివ్ అవర్స్, సో ఇవన్నీ తీసుకుంటే వాళ్ళ వర్కింగ్ అవర్స్ తీసేసేయాలి, ఫ్యామిలీ టైమింగ్ తీసేసేయాలి, తను ఎంటర్టైన్గా ఫీల్ అయ్యేటువంటి టైంని కూడా తీసేస్తే మహా వస్తే ఎంత టైం ఉంటుందండి ప్రతి హ్యూమన్కి? ఒక 30 minutes, 40 minutes. నేను మళ్ళీ ట్రావెలింగ్ టైం కూడా చెప్పలేదు. ట్రావెలింగ్ టైం ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఒక 30 minutes, 40 minutes డే బేసిస్కి వస్తుంది. మరి అలాంటి టైంలో కూడా ఏదో మాలాంటి అన్నోన్ పీపుల్ని, సో అంటే అంటే నేను ఎలా ఎలా చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఒక వీడియో పాపప్ అవుతుందంటే ఏదో వచ్చేసి చూడరు కదా. అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, వ్యాలిడ్గా ఉందా, యాక్యురేట్గా ఉందా, అథెంటిసిటీతో ఉందా, ఏదో బ్లఫ్ చేసి చెప్తున్నారా. సో ఇదంతా కూడా చాలా బ్యాక్గ్రౌండ్ ఒక ప్రతి వ్యూవర్లు కూడా ఆలోచిస్తుంటారు కదా. సో డెఫినెట్గా అలానే ఆలోచిస్తారని నేను అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. సో ముందు కొంచెం భయపడ్డాను. అంటే మన వల్ల అవుతుందా, మనం ఛానల్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఆరంభించరు నీచ మానవులని ఒక పెద్ద మనకి కాంటెస్ట్ ఉంటుంది తెలుగులో. సో అలాగానే ఏదో పెట్టామంటే పెట్టేశాము, ఓ 4 రోజులు చేసేసాము, 5 రోజు మూసేసుకున్నారంటే అది ఏం బాగుంటుంది? ఎవరికైనా బాగుండదు కదా. సో డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా అంటే మనకి వేరే వర్క్స్ ఉంటాయి, ఆ వర్క్స్ చేసుకోవాలి. ఇది వర్తబుల్ అవుతుందా అని నేను అనుకోవటం కంటే కూడా వర్త్ టు వాచ్ అని వాళ్ళు అనుకుంటారా, ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో. ఎందుకు టైం వేస్ట్, ఇది సోదిలా ఉంది అని చెప్తుంటారు కదా. బేసిక్ ఇవన్నీ ఓపెన్ కామెంట్స్ మనం అంతా కూడా ఇన్వైట్ చేయాలి, ఇట్లాంటివి ఒపీనియన్స్ని కూడా. సో అలాంటి సందర్భంలో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయటం ఈరోజు ఒక ఒక మైల్ స్టోన్. అంటే నేనే నోన్ సెలబ్రిటీని కాదు, మనకేమీ పెద్ద పెద్ద ఛానల్స్ లేవు, మన వెనక బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, పెద్ద సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. టు బి ఫ్రాంక్, మీరు నమ్ముతారో నమ్మరో, నాది చాలా అతి సాధారణమైనటువంటి ఛానల్. పాయింట్ నెంబర్ 2, నా ఛానల్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, హితులు కానీ, సన్నిహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, నా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఉండరు అనమాట ఇందులో. అసలు ఎవరికి తెలియదు నేను ఒక ఛానల్ రన్ చేస్తానని. సో అంటే నేను ఎక్స్పోజ్ చేసుకోవాలనుకోలేదు. అంటే దానికి ఒక రీజన్ ఉంది యాక్చువల్గా. అంటే మన ఛానల్ మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, మళ్ళీ రెగ్యులర్గా మనం చేసే వీడియోస్ అంతా దాంట్లో పోస్ట్ చేసి, బాబు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు వీడియోని చివరి వరకు చూడండి, కొంత వాచ్ టైం వస్తుంది, అట్లీస్ట్ కొద్దిగా హైలైట్ అయ్యిద్ది, ఒక లైక్ ఇవ్వండి, ఒక షేర్ ఇవ్వండి అని నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదు. సో ఇదంతా అన్నోన్ పీపుల్ కంప్లీట్గా. సో నేను అందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. సో ఒకళ్ళతో ఒకళ్ళకి కమ్యూనికేషన్ కూడా ఏం లేదు. సో ఎవరో కూడా నాకు తెలీదు, వీళ్ళెవరో కూడా. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటే అనుకొని స్టార్ట్ చేశాను, మనకంతా అన్నోన్ పీపుల్ ఉండాలి, తెలిసిన వాళ్ళు ఉండకూడదు.
సో ఎందుకంటే ఒకవేళ మనం కొన్ని కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తూ మిస్టేక్స్ చెప్పొచ్చు. సో అన్నెసెసరీగా మనం ఒక అడుగు ముందుకు వేస్తుంటే 4 అడుగులు వెనక్కి లాగే పీపుల్ కూడా ఉంటారు. ఇట్స్ ఎ సొసైటీ కదా, ఇట్స్ ఎ కామన్ థింగ్. సో మనం దాన్ని నెగిటివ్ దృష్టితో చూసుకోకుండా అసలు మనమేంటో మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత త్రివిక్రమ్ చెప్పిన కొటేషన్ ప్రకారం అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇది నిజంగా అద్భుతమా, నాకంటే ఎవరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టలేదా అంటే అంటే మనలాంటి ఇట్స్ ఏ వెరీ కామన్ మ్యాన్కి ఇట్స్ ఏ అద్భుతమే కదా, అచీవ్మెంటే కదా. ఎవరు అనుకున్నా అనుకోకపోయినా ఇట్స్ అన్ అచీవ్మెంట్, ఎంకరేజ్మెంట్, సో మైల్ స్టోన్. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కాబట్టి ఇది కొంచెం నిజంగా సంతోషం ఇచ్చేటువంటి మూమెంటే ఆల్ టుగెదర్. సో అదేవిధంగా ఎవరు లేరని చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు. సో నేను ఉంచుకోవట్లేదు. వాళ్ళు ఒకళ్ళిద్దరు అడిగారు నీ ఛానల్ పేరేంటి నువ్వు చెప్పు అది అంటే, ఇప్పుడు వద్దులే అసలు గ్రో అవని, పీపుల్ యాక్సెప్ట్ చేయని, ఎంట గెలిచి రెచ్చగలవాలంటారు కదా, ముందు మనం రచ్చలో గెలుద్దాం. ఇంట్లో వాళ్ళ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు నువ్వు ఎలా చేసినా ఉంటుంది, మనకి ఎలా చేసినా వస్తుంది కాబట్టి సో ముందు మనం రచ్చగెలుద్దాం అనేటువంటి ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ స్టార్ట్ చేసే ముందు కూడా కొంత అనలైజ్ చేశాను నేను. ఏదో పెట్టామంటే పెట్టాం, పోయామంటే పోయాం కాదు. మనం డే టు డే వర్క్లో దీనికి టైం అలొకేట్ చేయగలుగుతామా, దానికి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వగలుగుతామా, అసలు మనం కెమెరా ఫేస్ చేయగలుగుతామా, మనకంత సీన్ ఉందా, సినిమా ఉందా, ప్రాపర్ ఎక్స్ప్లెనేటరీ స్కిల్స్ ఉన్నాయా. ఏదో ఆర్టివ్ స్కిల్స్ ఉంటే సరిపోదు కదా, నువ్వు ప్రాపర్గా దాన్ని కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసి ఒక విషయాన్ని యాజ్ ఎ ల్యాబ్ మ్యాన్గా ఒక కామన్ మ్యాన్కి కూడా, కింది స్థాయి వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ అండ్ కాంప్లికేటివ్ సబ్జెక్ట్. ఇక్కడ మరి నేను ఇప్పటికే మనకు తెలుసు బోల్డ్ అంతమంది ఉన్నారు, కొన్ని థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు యూట్యూబ్లో, ఎన్నో క్రోస్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. మరి మనకెట్లా వర్త్ ఇట్ అవుతుంది, మనకు స్పేస్ ఉండదేమో, కనీసం మన వీడియోకి ఒక వ్యూ, త్రీ వ్యూస్ కూడా రావేమో అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు అగైన్ మళ్ళీ ఒకటి ముందుకు నడిపించింది త్రివిక్రమ్, రెండోది చంద్రబోస్ గారు. మౌనంగానే ఎదగమని అనేటువంటి పాట చాలా ఇంపాక్ట్ కలిగించింది నాలో. సో నిన్ను నువ్వు ఒక మొక్కగా పోల్చుకో, నీ ప్రయత్నం నువ్వు చేయి, దాని రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకు అనే విధంగా ఉన్నటువంటి స్లోగన్స్ కానివ్వండి. అదేవిధంగా త్రివిక్రమ్ ఒకసారి సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూ సో అండ్ సో మూవీలో అక్కడ కొండల్లో ఎక్కువలు అనేటువంటి ఒక వర్డ్ యూస్ చేస్తారు. బేసిక్గా అక్కడ స్పేస్ లేదు, కాకపోతే ఆయన క్రియేట్ చేసుకున్నాడు ఆ స్పేస్ని. ఆ క్రియేట్ చేసుకొని అక్కడ ఆ వర్డ్ని పర్ఫెక్ట్గా ఫిట్ చేశాడు. సో అంతకంటే ఒక గొప్ప రచయితకి ఉండాల్సినటువంటి సమయస్ఫూర్తి ఏంటి అని చెప్పడం జరిగింది. ఆ వీడియో చాలా పాపులరు. యాక్చువల్గా అందరూ ఆయన్ని అది చెప్పిన దాని గురించి ఎక్కువ మాట్లాడతారు కానీ దానిలో ఉన్న ఇంటెన్సిటీ గురించి ఎవరు మాట్లాడరు. సో నేనైతే దాన్ని బేసిక్ రిఫరెన్స్గా తీసుకున్నాను. ఇక్కడ స్పేస్ లేదు, ఆల్రెడీ ఆక్యుపైడ్. ఎందుకంటే నోన్ పీపుల్, అన్నోన్ పీపుల్, కొంతమంది ఎగ్జాగరేటెడ్ చేసి చెప్పేవాళ్ళు, కొంతమంది బ్లఫ్ చేసేవాళ్ళు, కొంతమంది ఫిల్తీ లాంగ్వేజ్ వాడేవాళ్ళు. సో చాలామంది ఉంటారు. అంటే మనం ఎవరిని తప్పు పట్టలేం, ఎవరెవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరెవరి ప్రోగ్రెసివ్నెస్ వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకి చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి కదా, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్, వాళ్ళకి అది ఒక వర్క్ లాగా ఉంటుంది కాబట్టి సో దట్ దే హ్యావ్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద పీపుల్. సో లైక్ దాట్ వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి నేను అనుకున్నాను మనం అవుతామా, దీంట్లో సక్సెస్ అవుతామా, కనీసం నేను ఒక 1000 సబ్స్క్రైబర్స్ చేయగలుగుతానని నేను చాలా రోజులు ఆలోచించాను. సో లక్కీలీ అది అచీవ్ చేయగలిగాను. ఇందులో కొంత నా కృషి, కొంత నేచర్ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్ అన్నీ కలిపి ఒక 20K సబ్స్క్రైబర్స్కి అయితే ప్రస్తుతానికి రీచ్ అయ్యాను. సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేశారో దానికి అట్లీస్ట్ 100 out of 100% నేను ఇవ్వలేకపోయినా కనీసం ఒక 70 to 80% ఇచ్చినా కానీ నాకు చాలా బాగుంటుంది. సో ఎందుకంటే దీన్ని ప్రొలాంగ్ చేయను,